ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము యాకోబు పత్రికలోని 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దామండి. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలిన వాడై ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలలో ధన్యుడగును. ఎంత గొప్ప మాట అండి. మరి మనము ధన్యతలో క్రీస్తు యొక్క మాటల్లోని స్వచ్ఛతలో మనము జీవించాలని యేసు ప్రభు ఎంతో కోరుకున్నారు. అందుకనే కిమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా యేసు ప్రభు మన జీవితాల్లోకి ఆయన వచ్చి ఉన్నారు. ఆయనే మనకి ప్రాణమై ఉన్నారు, జీవమై ఉన్నారు. మనలో ఆయన జీవించాలి అని అంటే, ఆయన ఆత్మ మనలో ప్రజ్వరిల్లుతూ ఉండాలి అంటే మనం ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యం మనలో ఎలాంటి స్థితిని తీసుకొస్తుంది అని అనేది ఈ వాక్యం మనకి ఇప్పుడు యాకోబు పత్రికలోని 1వ అధ్యాయము 19 నుంచి చదివినటువంటి ప్రతి మాట కూడా మనకి చాలా స్పష్టంగా వివరిస్తుంది. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉన్నాడు. ఈ మూడిటికి కూడా మనం చాలా తొందరపడుతూ ఉంటాము. చాలా సందర్భాల్లో నేను చెప్పేది వినాలని కానీ, నేను చెబుతోంది కరెక్ట్ అని కానీ మనల్ని మనము ప్రజెంట్ చేసుకోవాలనుకుంటూ ఉంటాము. కనుకనే కోపం కూడా అంతే. త్వరగా మనకు కోపం వస్తుంది. మనం మరి కోపం వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడాలని త్వరపడుతూ ఉంటాం. అందుకని ఏమంటారు ఇక్కడ 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి ఏంటండి? ఆయన సాధు స్వభావం కలిగిన వారు. నా కాడి సులువైనది. ఆ మాట చూద్దామా? నేను సాత్వికుడను దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములను విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ వాక్యాలు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో 30వ వచనంలో రాయబడి ఉందండి. మరి దేవుడు మనల్ని, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. మనము కూడా ఆ హృదయము కలిగి ఉండాలని కనుకనే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నారు. ఈ సాత్వికమైనటువంటి స్వభావము, దీన మనసు మనకు ఉండదు. కనుకనే మరి యాకోబు పత్రికలో ఈ మాట రాయబడింది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనలో వచ్చే కోపము మరి ఈ దీన మనసు కలిగి ఉండము కనుక, సాత్వికత్వంగా మనం ఉండలేము కనుక మరి మనల్ని వాక్యము మనల్ని ఆ స్థితిలోకి తీసుకొస్తుంది అంటున్నారు. అందుకే 21వ వచనంలో చెప్తున్నారు, అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ వాక్యము మనం చదువుతుండగా మన హృదయము కడగబడి, మన హృదయము ప్రక్షాళన చేయబడుతుంది. ప్రతి ఒక్క స్వభావము నుంచి పైన చెప్పబడ్డాయి కదా, కోపము, కల్మషము, విర్రవీగే దుష్టత్వము, మరి మాట వినటానికి నిదానించక వినుటకు వేగిర పడే వాళ్ళముగా ఉంటాముని కనుక ఆ స్వభావాలు మనలో లేకుండా ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరము అందంగా ఉన్నామని అనుకుంటాం. ఎలా ఉన్నా మనకు మనం అందంగానే కనపడతాం. కానీ మనం ఎలా ఉన్నాం అనేది ఎదుటివారికి తెలుస్తుంది. కానీ కొంతమంది మంచిగా చూసి నేను బాగున్నాను అనుకున్నా కూడా బయటకు వచ్చిన నేను బాగానే ఉన్నాను అనుకుంటాను. అలాగే వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. మరి ఆ స్వభావం మనకు ఉండకుండా మనల్ని మనము వెరిఫై చేసుకునే హృదయం కలిగి ఉండాలి.
ఎక్కడికక్కడ మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి అని అనుకుంటే, ఆ స్వభావం మనలోకి రావాలంటే ఈ జీవము కలిగిన వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకోగలము. ఎప్పుడైతే అద్దంలాగా ఈ జీవము కలిగిన మాటలు చదువుతుండగా మన స్వభావం ఏమిటి అని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ వాక్యము యేసు ప్రభువై పాపము లేనటువంటి మరి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువుగా వాక్యం మనం చూస్తున్నాం కనుక మనల్ని వాక్యము పరిశుద్ధీకరిస్తుంది. కనుకనే ఎలా ఉంటామటండి, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడయ్యుండి తన క్రియలలో ధన్యుడగును. ఎప్పుడైతే వాక్యం చదువుతుండగా మన హృదయం ఖండించబడుతుందో, మన హృదయంలో తప్పు అని నేను ఇంతకుముందు చేసింది తప్పు, నా మాట తప్పు ఉంది అని ఎప్పుడైతే గ్రహించుకుంటామో, ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో అది క్రియారూపకంగా ఉంటుంది. కనుకనే క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ఎంత గొప్పగా చెప్పారండి. మరి ఈ 25వ వచనము ప్రకారం మన జీవితంలోకి ఈ వాక్యం అందించే ఆ ధన్యతలోకి మనము ప్రయాణం చేయనట్లుగా చిన్న ప్రేయర్ చేసి ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా తండ్రి, అవును ప్రభా, మేము చూచువారముగా కాక ఆ తండ్రి నాయన వినువారముగా ఉండటానికి, నేను ఆచరించేవారముగా ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్వభావాలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. మేము మా స్వభావంతో కాక క్రీస్తు కలిగిన మనసుతో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే మా సియోను ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే, లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.